హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. తెలంగాణలో శిరీష ఉన్నట్లే ఏపీలోని మువ్వ మండలంలో శిరీష రాణి ఉన్నారని జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ చెప్పారు. పార్టీలో చేరిన యువ నాయకురాలు శిరీష నిరుద్యోగుల యువత సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఆమె కళ్ళలో కాంతి, విశ్వాసం సాధిస్తాననే పట్టుదల చూడగానే పామర్రు ఎమ్మెల్యేగా ఎన్నికవబోతున్నానని చెప్పా. మహిళలు శక్తి స్వరూపాలు, వారు ముందుకు రావాలి అని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక శిరీషను చూసాం, ఈరోజు ఇంకో శిరీషను చూస్తాం. అక్కడ శిరీష అని బర్రెలకు కానీ ఒక అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి పేరు కూడా శిరీష. కాబట్టి ఈరోజు ఇంకో శిరీష ఇక్కడ వచ్చింది. ఖచ్చితంగా అమ్మాయిని చూడగానే నేను చెప్పాను, ఈసారి పామర్రు ఎమ్మెల్యేగా నువ్వు ఎన్నిక కాబోతున్నావు అని అమ్మాయి చూడగానే. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న విశ్వాసం, ఆ కళ్ళలో ఉన్న కాంతి, నేను సాధిస్తాను అన్న పట్టుదల, ఇవి మూడు కనపడగానే నాకు అనిపించింది. దాంతోపాటు వారి వెంట వచ్చిన మీరందరూ కూడా, ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు కనుక సంఘటితంగా నిర్ణయించుకున్నారంటే మీ నిర్ణయాన్ని మార్చే అధికారం కానీ ధైర్యం కానీ మీ ఇంటి వారికి కూడా ఉండదు. ఆడవాళ్లు ఆ విధమైన శక్తి స్వరూపం, ఆ విధమైన ఇంతమంది శక్తి స్వరూపులు ఇక్కడికి రావడం, శిరీషతో పాటు ఇక్కడికి రావడం, తర్వాత మనమంతా కలిసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని అనుకుంటాం. అందుకనే మేము అనేక విషయాలు ప్రకటించాం మీరే. అందులో ముఖ్యంగా మేము చెప్తున్నది ఏంటంటే, గ్రామాలలో చాలా మంది మద్య నిషేధం